నల్గొండ జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రారంభించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ పర్యవేక్షించారు. ఇక నుంచి కేంద్రం తీసుకొచ్చిన కొత్త యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి మొబైల్ యాప్ ద్వారా ఎరువులు బుకింగ్ మొదలైంది. రైతులు నేరుగా తమ మొబైల్ యాప్ నుంచే ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వం ఎరువులను యాప్ ద్వారా రైతులకు అందించే కార్యక్రమం 24 గంటల్లో రైతులకు కావాల్సిన ఎరువులను కూడా నచ్చిన దుకాణం ద్వారా తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటివరకే ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మనతో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆన్లైన్ యాప్ ద్వారా ఎరువుల దుకాణం అంటే అసలు ఎలా చేసుకోవాలి ఏంటి? దీన్ని చాలా అపోహలు ఉన్నాయి రైతులకు. గతంలో చూసినట్లయితే రైతు తనకు అందుబాటులో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ డీలర్ దగ్గర అంటే ప్యాక్స్ కావచ్చు, ఏఆర్ఎస్కే కావచ్చు, ఎన్డీసీఎంఎస్ కావచ్చు, ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసేవాళ్ళు. కొనుగోలు చేసే క్రమంలో తనకి అవసరం ఉన్న ఎరువులు ఆ డీలర్ ఇవ్వకపోవడం కానీ, ఉన్న స్టాక్స్ సరిగా రైతుకు ట్రాన్స్పరెంట్గా తెలియకపోవడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉండే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొన్న 20 తారీఖు రోజు 10 జిల్లాలు, ఈరోజు 22 తారీఖు నుంచి 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఇంటి నుంచే నేరుగా రైతు యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించే యాప్ ప్రారంభమైంది. ఇది ఉదయం 9 గంటల నుంచి ఈరోజు పనిచేస్తుంది. ప్రధానంగా ఇలా చాలా సింపుల్ ప్రాసెస్. ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే ఫెర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ అని కొట్టగానే యాప్ వస్తుంది. దాన్ని మనము డౌన్లోడ్ చేసుకుంటాం. ఏపీకే ఫైల్ అది ఆల్రెడీ ఎన్ఐసి ద్వారా జనరేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అథెంటికేటెడ్. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో రైతు యొక్క ఫోన్ నెంబర్ మనం ఎంటర్ చేసినట్లయితే తన జిల్లా వస్తుంది. జిల్లా నుంచి మండలం ఎంపిక చేసుకోవచ్చు. దాంట్లో పంట తను ఏం సాగు చేశారు అనేది వస్తుంది. ఆ పంటకి సరిపోను శాస్త్రవేత్తల రికమెండేషన్ కొంతమేరకు రైతులు వాడకను దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా వరికి 1 ఎకరానికి 3 బస్తాలు, మొక్కజొన్నకి 5 బస్తాలు, పత్తికి 2 బస్తాలు ఇట్లా అలా పొందుపరచడం జరిగింది. 1 ఎకరం లోపు రైతులు అయితే ఒకటేసారి ఒకే దఫాగా తీసుకెళ్లొచ్చు. సమయంలో మనకి ఒక ఐడి వస్తుంది. 24 గంటల వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఎంపిక చేసుకున్న డీలర్లో ఐడి చూపించినట్లయితే ఆ డీలర్ లాగిన్లు అయ్యి వెంటనే మనకు కావాల్సిన ఎరువులు మనం కొనుగోలు చేయొచ్చు. దీంట్లో 3 ఉంటారు. దీంట్లో ఫార్మర్స్ కానీ సిటిజన్స్ అంటే ప్రతి పౌరుడు, ప్రతి రైతు, వ్యవసాయ శాఖ అధికారులు 3 ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు. ఆధార్ పాస్ పుస్తకం ఉన్న రైతులు, కౌలు రైతులు, మన వ్యవసాయ భూమి ఉంటుంది, ఆధార్ పాస్ బుక్ ఇంకా రాని ఉన్నా కూడా వాటిని మనము ఏఈఓ ద్వారా మనం సర్టిఫై చేయించుకొని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పటికి డీలర్లకు సంబంధించి, రైతులకు సంబంధించి కూడా ఏమైనా అవగాహన కల్పించారా? ఈ కానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో స్వయంగా గౌరవ డైరెక్టర్ గారే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఒక 3 గంటలు ఒక రోజంతా కూడా వ్యవసాయ అధికారులు మరియు విస్తరణ అధికారులకు తీసుకోవడం జరిగింది. ఇంకొక రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్స్ అందరితో కూడా ఒక పూట మొత్తం కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక యూరియా విక్రయాలు చేసే డీలర్స్ దగ్గర కూడా మనం వాలంటీర్ని నియామకం చేయడం జరిగింది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతి రిటైల్ షాప్ దగ్గర వ్యవసాయ శాఖ అధికారి, ఎఫ్పిఓకి సంబంధించిన ప్రతినిధి, డీలర్ స్వయంగా నియమించుకున్నటువంటి ఒక ఎంప్లాయీ ఉంటారు. రైతు ఎప్పటి మాదిరిగానే ఒక డీలర్ షాప్కి వెళ్ళి యూరియా కావాలనుకున్నప్పుడు అక్కడ వాలంటీర్ ఉంటారు, హెల్ప్ డెస్క్ ఉంటుంది. 5 నిమిషాలలో తన మొబైల్ నుంచి కానివ్వండి లేదా వాలంటీర్ మొబైల్ నుంచి కానివ్వండి మన నెంబర్ చెప్పినట్లయితే సులువుగా బుకింగ్ అవుతుంది. బుకింగ్ కాగానే ఐడి రాగానే వెంటనే కొనుగోలు చేయొచ్చు లేదా 24 గంటల లోపు తీసుకోవచ్చు. 24 గంటల లోపు తీసుకోకపోతే అది ఐడి క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా అంటే ఇప్పుడు మన ఈ సీజన్ రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. గత సీజన్తో పోలిస్తే ఇప్పుడు సఫిషియెంట్గా ఉందా ఫర్టిలైజర్కి సంబంధించి యూరియా? రబీ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జిల్లాలో. ఇప్పుడు డిసెంబర్ నెల మొత్తం కూడా దాదాపుగా మన నల్గొండ జిల్లా వచ్చే 6 లక్షల ఎకరాలు అంచనా వేశాము. వరి వెదజల్లే పద్ధతిలో ఆల్రెడీ ఒక 50,000 ఎకరాలు వేశారు. నాట్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేయడం జరిగింది. మన ప్లానింగ్ కంటే ఎక్కువ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అలాట్మెంట్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. గోడౌన్లో కూడా ఒక 10,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 5,000 మెట్రిక్ టన్నులు డీలర్ పాయింట్లో ఉంది మన జిల్లాలో. కాబట్టి ఎటువంటి సమస్య లేదు. రైతులందరూ కూడా ఇంటి నుంచి ఈ సదుపాయం ఉపయోగించుకున్నట్లయితే సులభంగా మనకు కావాల్సిన ఎరువులు మొదటి దఫానా, 2వ దఫానా, 3వ దఫా విడతల వారీగా మనము
రికమెండేషన్ ప్రకారం కొనుగోలు చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డీలర్లకు, రైతులకు, వ్యవసాయ సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. పారదర్శకంగా రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టం, ఇది రైతులు వినియోగించుకోవాలని కూడా జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి.